ప్రభునందు ప్రియమైన సత్యాన్వేషణ ప్రేక్షకులకు, క్రైస్తవులకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతగానో అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రతి వారం ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఫోన్ల ద్వారా, ఉత్తరముల ద్వారా మీ యొక్క అభిప్రాయమును మాకు తెలియజేస్తున్నందుకు మేము ఎంతగానో సంతోషించున్నాం. దానికి మా కృతజ్ఞతలు. ఈ యొక్క సమయంలో మన సహోదరులు దైవ సేవకులైన ఏ విశ్వేశ్వరరావు గారు మనకి దైవ సందేశాన్ని అందిస్తారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు సత్యాన్వేషణ అనేటువంటి కార్యక్రమం ద్వారా కొవ్వూరు మరియు ఆరిక్రమం ఉన్నటువంటి క్రీస్తు సంఘముల తరపున మా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియచేయచ్చును. ఈ కార్యక్రమాన్ని మీరు అనేక సంవత్సరముల నుండి మీరు వింటున్నందుకు, మీ ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నందుకు, సత్యవాక్యమును మీరు తెలుసుకుంటున్నందుకు మేము సంతోషిస్తూ ఆనందిస్తూ తండ్రి అయినటువంటి దేవుని గణపరుస్తూ మీకు అందరికీ వందనాలు తెలియచేయచ్చును. ఈ కార్యక్రమంలోనికి మనం వెళ్లే ముందు మొదటగా దేవునికి కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుని మనం ఈ పాఠాన్ని మనం ఆలోచించాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైనటువంటి నామమునకు కృతజ్ఞతాస్తులు స్తోత్రములు తెలియచేయచ్చును. ఇదిగో ప్రియ తండ్రి, ఈ సంవత్సరంలో చివరి ఆదివారంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు స్తోత్రములు తెలియచేయచ్చును. ప్రియ తండ్రి, ఈ రోజు మేము ఆలోచిస్తున్నటువంటి ఈ వాక్యాన్ని సరైనటువంటి రీతిలో మేము తెలుసుకోగలిగినట్లు, వాస్తవాన్ని మేము గ్రహించగలిగినట్లు నీ కృపను మాకు అనుగ్రహిస్తారని, ఘనతా మహిమా ప్రభావాలు మీరు పొందుతారని, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని, శ్రోతలను దీవించి ఆశీర్వదిస్తారని, నీ కృపాక్షేమములు మా వెంట మరి యొక్క సంవత్సరాంతం వరకు రాగలవని మేము నమ్ముచు మీకు కృతజ్ఞతాస్తులు స్తోత్రం తెలియజేస్తూ ప్రభువుల రక్షకుడైన క్రీస్తు యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఆలోచన చేయవలసిందిగా నేను తలస్తూ ఉన్నాను. మీరు కూడా ఈ విషయాన్ని ఆలోచన చేసి సరైనటువంటి రీతిలో అర్థం చేసుకుని సరైనటువంటి రీతిలో క్రీస్తు యొక్క జన్మం ఏమిటి, ఏమై ఉందో మనం తెలుసుకోవడానికి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం. ఈ నా పాఠాన్ని వింటున్నటువంటి మీరు, మీకు ఏదైనా తెలిసినా లేకపోతే నా పాఠంలో ఏదైనా మీకు తెలియకపోయినా మీరు అడగడానికి, తెలుసుకోవడానికి మీకు అవకాశాన్ని కల్పిస్తున్నాం. కాబట్టి ఈ పాఠాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలాగో రాబోతూ ఉన్నాడనేటువంటి విషయాన్ని తండ్రి అయినటువంటి దేవుడు పితరుల కాలంలో కానీ ధర్మశాస్త్ర కాలంలో కానీ చాలా విశదీకరంగా తెలియజేశాడు. ఎలా వస్తున్నాడు, ఎక్కడ వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు, ఏం చేయబోతున్నాడు, మానవుల కొరకు ఆయన యొక్క రాక ఏమిటి ఉపయోగం అనేటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే ప్రవక్తల నోట పలికించి ఉన్నాడు. ప్రవక్తలు అన్ని విషయాలు చాలా తేటగా తెలియజేస్తున్నారు యేసుక్రీస్తు వారి గురించి. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. నేను గమనించాను ఈ విషయాన్ని. ఈ లోకంలో దేవుళ్ళు అనబడినటువంటి వారు కోట్ల మంది ఉన్నారు, కానీ ఏ ఒక్క దేవుడు అనబడినటువంటి వారిని గురించి ఇటువంటి వివరణ ఎక్కడ ఎప్పుడు లేదు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జననం మొదలుకొని మరణం వరకు, పునరుత్థానం వరకు అన్ని విషయాలు కూడా దేవుని యొక్క గ్రంథంలో రాయబడి ఉన్నాయి. దేవుడు ముందుగా ప్రవక్తల నోట పలికించున్నాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి. అందుకే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు అని సర్వలోకము ఏక కంఠంతో, ముక్త కంఠంతో ఒప్పుకుంటుంది. ఈ దినం యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు కాదు, దేవుడు కాదు అని నీ మనసులో ఉన్నట్లయితే ఈ విషయాన్ని విన్న తర్వాత నీవేమనుకుంటున్నావో అది సరైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకోవాలని నేను కోరుతున్నాను. లోకం అనుకున్నట్లుగా యేసుక్రీస్తు వారు ఒక ప్రవక్త కాదు, ఒక మంచి వ్యక్తి కాదు, లేకపోతే ఏదో దేవుడు అనబడినటువంటి వాడు కాదు, కానీ ఈయన స్వయంగా పరలోకం నుండి వచ్చినటువంటి గొప్ప వ్యక్తి మాత్రమే కాదు, గొప్ప దేవుడు, మహాదేవుడు అంటున్నాడు తీతు పత్రికలో.
నేను చాలాసార్లు యేసుక్రీస్తు వారి యొక్క ఔన్నత్యాన్ని గురించి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి, తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని గురించి మీకు చాలాసార్లు నేను మీకు తెలియజేశాను. ఈరోజు ఇక్కడ మనం చూసినట్లయితే గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలా చక్కటి మాట. అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అంటే కుమారుడు తండ్రి యొక్క ఉన్నాడని ఇక్కడ మనకు అర్థమవుతుంది. తండ్రి ఎక్కడున్నాడో? పరలోకంలో ఉన్నాడు. ఆకాశ మహాకాశముల పైన ఆసీనుడై ఉన్నటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని మానవ ఆకారంలో, శరీరాకారంలో, నీ రూపంలో, నా రూపంలో, నీకు నాకు కలిగి ఉన్నటువంటి శరీరంలోకి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపాలని దేవునికి అభిష్టమాయను. ఎంత గొప్ప విషయం! ఈ లోకంలో చాలా బలమైనటువంటి జంతువులు ఉన్నాయి, తెలివైనటువంటి మృగాలు ఉన్నాయి. కానీ దేవుడు వాటి రూపంలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుని పంపాలనుకోలేదు. కానీ ఈ మట్టి దేహం కలిగినటువంటి నీ రూపంలో, నా రూపంలో తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని పంపాలని ఆలోచన చేశాడు. రెఫరెన్స్లు నేను చదివించను, కానీ నేను మీకు తెలియచేస్తాను. మీకు రాసుకున్నట్లయితే రాసుకోండి, లేకపోతే మీకు తెలిసినట్లయితే దాన్ని గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానము నీ సంతానం అని అంటున్నాడు. ఆ స్త్రీ సంతానమే యేసుక్రీస్తు వారు. మనము స్త్రీ సంతానం కాదు, స్త్రీ సంతానం. పురుషుడు స్త్రీ కలయిక వల్ల పుట్టినటువంటి వారు మనం. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పురుషుడు లేకుండా పరిశుద్ధాత్మ వలన స్త్రీకి జన్మించినటువంటి వాడు. అందుకే ఆయన స్త్రీ యందు పుట్టి, గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఆయన స్త్రీ యందు పుట్టి, ఆయన దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని తండ్రి అయినటువంటి దేవునికి ఇక్కడ అంటున్నాడు, ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న మనల్ని ధర్మశాస్త్రం నుండి విడుదల చేసిను. మనం ఈ సీజన్లో సాధారణంగా డిసెంబర్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి అనేకమైనటువంటి విధాలుగా, అనేకమైనటువంటి రకాలుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం మనం వింటున్నాం. చాలామంది స్కాలర్స్, గొప్ప గొప్ప డిగ్రీలు పొందినటువంటి వారు కూడా ఈ పాఠం మీద చాలా విరివిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు రావాల్సి ఉంది. ఇంచుమించు క్రీస్తు జననానికి ముందు 4000 సంవత్సరాలకు ముందు తండ్రి అయినటువంటి దేవుడు తెలియజేస్తున్నాడు, నా కుమారుడిని నీ లోకానికి పంపిస్తాను. భూమి పుట్టక ముందే ఆయన నిర్ణయం తీసుకున్నాడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించడానికి. మనకి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో ఆ మాట మనకి తేట తెల్లంగా కనపడుతుంది. ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కాలము పరిపూర్ణమైనప్పుడు రావాలి ఈ లోకానికి. గోళాలు ఈ లోకంలో చాలా ఉన్నాయి ప్రియమైనటువంటి వాళ్ళ. సూర్యగోళము, చంద్రగోళము, భూగోళము, మృతుల్లోకం, తర్వాత గ్యాలక్సీలు, ఎన్నో గోళాలు ఉన్నాయి ఈ లోకంలో. కానీ తండ్రి అయినటువంటి దేవుడు పరలోకం నుండి భూగోళంలోనికి రావడం ఎంత ఆశ్చర్యం! ఇది నీవు నేను జీవిస్తున్నటువంటి ఈ గోళం ఎంతో ఆశీర్వదించబడినటువంటిది. దేవుని యొక్క గ్రంథంలో భూమి దేవుని కృపతో నిండి ఉన్నదని వ్రాయబడి ఉంది. సూర్యగోళము దేవుని యొక్క కృపతో నిండి ఉన్నది అని వ్రాయబడలేదు. అవి కేవలం గోళాలు. ఈ భూగోళానికి కాంతినివ్వడానికి, వెలుగునివ్వడానికి మానవులమైనటువంటి మనకి అవి పరిచర్య చేస్తున్నాయని దేవుని యొక్క వాక్యం రాయబడి ఉంది. కానీ ఈ భూగోళం ఎంతో ఆశీర్వాదకరమైనటువంటిది. ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు ఈ గోళానికి వచ్చాడు, పరలోకం నుండి భూలోకానికి వచ్చినాడు.
వచ్చేటప్పుడు ఆయన ఎలాగ వచ్చాడు, ఎవరి గర్భాన్ని వచ్చాడు అనేటువంటిది ఇక్కడ మనకి అర్థమవుతుంది. తండ్రి అయినటువంటి దేవుడు దైవజనుడైనటువంటి దావీదుతో వాగ్దానం చేశాడు, నీ సంతానము నిరంతరం ఈ సింహాసనం మీద ఉండేలాగున నేను ఆశీర్వదిస్తాను, నీ గర్భంలో నుండి లోకరక్షకుడు వస్తాడు. అందుకని దావీదు పురము, దావీదు పట్టణము, బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామంలో యేసుక్రీస్తు వారు జన్మించాలి అని దేవుని యొక్క వాక్యంలో చాలాసార్లు మనం పాత నిబంధన కాలంలో మనం చదువుతున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు దావీదు వంశంలోను మాత్రమే రావాలి. అందుకే దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో ఒక గుడ్డివాడు అంటున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన దావీదు కుమారుడిగా పిలువబడుతున్నాడు. ఎందుకనంటే ఆయన దావీదు వంశంలో నుంచి ఆయన రావాలి కాబట్టి. ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియమైనటువంటి వారారా, యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. యేసుక్రీస్తు వారు కన్యకైన మరియకు జన్మించాడని మరియని హైలైట్ చేస్తున్నారు ఈ దినాల్లో చాలా మంది. ఈ క్రిస్మస్ సందర్భంలో కూడా యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చాడు, మరణించాడు, పాపుల రక్షణార్థమే ఆయన ఈ లోకంలో పనిచేశాడు అని అంటున్నారు. అది వాస్తవమే. కానీ యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చేటప్పుడు ఒక మార్గం ఉంది ఆయనకి. ఆ మార్గం ఉంటేనే రావాలి. అక్కడ మరియా లేకపోతే మార్త లేకపోతే అక్కడ ఇంకొకలా అనేటువంటిది పాయింట్ కాదు. అక్కడ ఆయన వంశక్రమంలో మనం చూసినట్లయితే దావీదు వంశక్రమంలో ఆయన రావాలి. ఆ దినాల్లో చాలా మంది కన్యకులు ఉన్నారు. మరియా ఒకటి మాత్రమే కాదు, చాలా మంది కన్యకులు ఉన్నారు. అంటే ఆమె కన్యక అని అంటే మిగిలినటువంటి వారు కన్యకలు కాదా? ఈ ప్రశ్న కూడా మనం వేసుకోవాలి. కన్యకులు చాలా మంది ఉన్నారు, మరియా ఒక్కరితే కాదు. అయితే వంశక్రమాన్ని మనం గమనించినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ సమయానికి వచ్చేటప్పటికి మరియా అక్కడ కన్యకగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి వంశక్రమాన్ని మనం చూద్దాం. చూడండి, లోక వైద్యుడు, లోక సువార్త రాసినటువంటి వాడు లోక, అతడు ఈజ్ ఎ ఫిజిషియన్ అంటే డాక్టర్, వైద్యుడు. మత్తయి సుంకపు గుర్తుదారుడు, అతడు కూడా చదువుకున్నటువంటి వాడే. వీరిరువురు కూడా సువార్తల్లో వంశావళిని రాస్తున్నారు. మత్తయి రాస్తున్నాడు, లోక కూడా వంశావళి వంశక్రమాన్ని రాస్తున్నాడు. ముందుగా మనం లోక ఏం రాశాడో మనం చూద్దాం. వంశ క్రమంలో యేసుక్రీస్తు వారు ఎలాగూ ఈ లోకానికి రావాలి అని అంటే ఒక వంశం ఉంది, ఒక క్రమం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో నుంచి ఎలాగ వచ్చాడో మనం గమనిద్దాం. ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా వినాలి, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరు ఏది చెబితే అది మనం వినకూడదు. అది నేను మాట్లాడేటువంటి దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుంది, అసలు ఎందుకు యేసుక్రీస్తు వారు మరియ గర్భాన్ని జన్మించాడు అనేటువంటిది మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? నేను ఒకసారి ఆలోచన చేసినప్పుడు, నేను చదివినప్పుడు ఈ విషయాలు నాకు ఈ విధంగా అర్థమైంది. మీకు ఒకవేళ ఏదైనా విధానంలో అర్థమైనట్లయితే నా ప్రియులారు నాకు కూడా తెలియచేయండి. ఇక్కడ లోకం మాట్లాడుతూ అంటున్నాడు 3:23 యేసు బోధింప మొదలు పెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడుగలవాడై ఉండెను. ఆయన యేసేపు కుమారుడని ఎంచబడిన. యేసేపు హేలీకి, హేలీ మత్తాతుకు, మత్తాతు లేవికి అని మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనం గమనించింది ఏమిటనంటే యేసేపు యొక్క తండ్రి హేలీ అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. లోక ఎలా రాస్తున్నాడు, ఈ యొక్క వంశ క్రమాన్ని, ఈ యొక్క వంశావళిని రాస్తూ యేసేపు యొక్క తండ్రి హేలీ అని మాట్లాడుతున్నాడు. ఈ హేలీ వంశం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే 31వ వచనం మనం చూసినట్లయితే ఎల్యాకీము ఈ నాతాను దావీదు కుమారుడు. నాతాను ఎవరు? దావీదు కుమారుడు. ఇక్కడ ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఈ నాతాను దావీదుకు పుట్టినటువంటి వాడు. ఈ నాతాను వంశంలో నుంచి ఎవరు వచ్చారు? హేలీ వచ్చాడు. హేలీకి ఎవరు పుట్టారు? యేసేపు పుట్టాడు. ఏ యేసేపు? మరియ భర్త అయినటువంటి యేసేపు పుట్టాడు.
అయితే మత్తయి ఏం రాస్తాడో మనం చూద్దాం. మత్తయి కూడా వంశక్రమాన్ని రాస్తున్నాడు. రాసినప్పుడు ఏం రాస్తాడో మనం చూద్దాం. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ మత్తయి కూడా వంశావళిని రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడో మనం గమనించాలి. మత్తయి రాసినటువంటి సువార్త 1వ అధ్యాయంలో మనకి ఈ విషయాలు చాలా విశదీకరంగా అర్థమవుతున్నాయి. చూడండి, 16వ వచనం 15వ వచనం కానీ చదవండి. ఎలీహూదు ఎలియాజరును కనెను, ఎలియాజరు మత్తాను కనెను, మత్తాను యాకోబును కనెను, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ ఈ పాయింట్ మీరు చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే మీకు కొంతవరకు వాస్తవం మనకు అర్థమవుతుంది. లోక ఏం రాస్తాడంటే హేలీకి యోసేపు పుట్టెను అనే మాట రాస్తాడు. హేలీ నాతాను వంశక్రమాన్ని ఎత్తుకున్నాడు. ఈ మత్తయి ఎవరి వంశక్రమాన్ని ఎత్తుకున్నాడంటే సొలొమోను యొక్క వంశావళిని ఎత్తుకున్నాడు. అతను విషయాన్ని మీరు గమనించండి. సొలొమోను నాతాను ఇద్దరు కూడా దావీదు కుమారులే. మీకు రెఫరెన్స్ నేను చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే 14వ వచనంలో ఏమనుందంటే, యెరూషలేములో దావీదుకు పుట్టిన వారు ఎవరనగా షమ్ముయా, షాబాను, నాతాను, సొలొమోను, ఏబారు, ఎలీషువ, షేపేగు, యాఫియా, ఎలీషామా, ఎల్యాదా, ఎలీ పెలేటు అనువారు. యెరూషలేములో దావీదుకు పుట్టినటువంటి వారిలో సొలొమోను, నాతాను ఉన్నారు. ఇక్కడ విషయాన్ని మనం గమనిందా చూడండి. లోక ఎవరి వంశావళి క్రమాన్ని ఎత్తుకున్నాడు? నాతాను వంశక్రమాన్ని ఎత్తుకుని హేలీ కుమారుడు యోసేపు అని రాస్తున్నాడు. ఇక్కడ మత్తయి సొలొమోను వంశాన్ని ఎత్తుకుని యాకోబు యోసేపు తండ్రి అని రాస్తున్నాడు. ఏంటి అక్కడ హేలీ, ఇక్కడ యాకోబు అని ఉంది? మీరు ఎప్పుడైనా ఆలోచన చేస్తారా ఈ విషయాన్ని? అంటే ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎలా పంపాడు? ఎందుకు పంపాడు? ఎవరి ద్వారా పంపాడు? మనం ఎప్పుడు కూడా ఒక పాఠాన్ని కానీ ఒక విషయాన్ని కానీ ఒక కథను కానీ మనం వింటున్నప్పుడు చదువుతున్నప్పుడు ఈ 3 ప్రశ్నలు వేసుకోవాలి. వేసుకోకుండా నువ్వు వింటున్నట్లయితే నీకు అర్థం కాదు, నువ్వు సరిగా అర్థం చేసుకోలేవు. ఇక్కడేమో యాకోబు అన్నాడు యోసేపు తండ్రి, అక్కడేమో హేలీ అన్నాడు. ఈ రెండింటి లేదు కరెక్ట్. యాకోబా హేలియా అని మనం ఆలోచన చేసినట్లయితే ఈ సొలొమోను యొక్క వంశావళి, నాతాను యొక్క వంశావళి మనం చూసినట్లయితే సొలొమోను, నాతాను దావీదు కుమారులు. చూడండి, తండ్రి అయినటువంటి దేవుడు నీ గర్భంలో నుండి వచ్చినటువంటి వాడు ఎవడో ఒకడి సింహాసనం మీద ఉండక మానాడు. నీ గర్భంలో నుంచే లోకరక్షకుడు వస్తాడు. విషయాన్ని గమనించండి. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి తండ్రి అనబడడానికి యోసేపు, యేసుక్రీస్తు వారి జన్మించడానికి కావలసినటువంటి గర్భము, ఈ 2 దావీదు కుమారులై ఉండాలి, దావీదు వంశావళి అయి ఉండాలి. కాబట్టి సొలొమోను దావీదు కుమారుడు, నాతాను కూడా దావీదు కుమారుడు. అయితే ఈ యోదయ ప్రాంతం, గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం 3 ప్రాంతాలుగా మనం కొత్త నిబంధనలోను పాత నిబంధనలోను మనం చూస్తున్నాం. 3 ప్రాంతాలు: యోదయ ప్రాంతం, గలిలయ ప్రాంతం, సమరయ ప్రాంతం. ఈ యోదయ ప్రాంతంలో ఉన్నటువంటి హేలీ కుమార్ అయినటువంటి యోసేపు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి తన బంధువైనటువంటి యాకోబు ఇంటికి మర్యాద చేసుకోవడానికి ఇళ్ళకి వెళ్ళాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు ఎవరి తండ్రి అని మనం చూసినట్లయితే వాస్తవంగా కన్యకైనటువంటి మరియా తండ్రి ఏమో యాకోబు, యోసేపు తండ్రి ఏమో హేలీ. పాత నిబంధన కాలంలో ఆచారం ఏమిటంటే ఎవరైనా ఇళ్ళకి వెళ్ళినట్లయితే అతని తండ్రిగా మామగారు లెక్కించబడతాడు. కాబట్టి మత్తయి మరియ తండ్రిని
యోసేపు తండ్రిగా లెక్కించాడు. లోక మాత్రం హేలి అనేటువంటి వాడు అతని అసలు తండ్రి హేలి కాబట్టి హేలి వంశక్రమాన్ని అతడు రాశాడు. కాబట్టి ఇప్పుడు మరియా యొక్క తండ్రి యాకోబు, యోసేపు యొక్క తండ్రి హేలి. హేలి నాతాను వంశంలోంచి వచ్చాడు, మరియా సొలొమోను వంశంలోంచి వచ్చింది. కాబట్టి సొలొమోను దావీదు కుమారుడు, నాతాను కూడా దావీదు కుమారుడు. ఇక్కడ గమనించండి మీరు, యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టవలసింది? యోధా బెత్లెహేములో పుట్టాలి. మేకా ప్రవచనం తర్వాత చాలా మంది ప్రవక్తలు ప్రవచించారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలి? యోధా ప్రాంతంలో పుట్టాలి. కానీ ఈ యోసేపు మరి ఎక్కడున్నారు? గలిలయ ప్రాంతంలో ఉన్నారు. ఎక్కడున్నారు? గలిలయ ప్రాంతంలో ఉన్నారు. ఆమె ప్రసవ దినములు నిండుతున్నాయి. కాబట్టి పుట్టవలసిన గ్రామం దావీదు పట్టణం దావీదుపురము బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుట్టాలి. కానీ వీరెక్కడున్నారు అని అంటే గలిలయ ప్రాంతంలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుట్టాలంటే యోధా ప్రాంతంలో పుట్టాలి. ఎందుకంటే ప్రవచనాలు ఉన్నాయి. యోధా గోత్రపు సింహం యోధా ప్రాంతంలో అనబడినటువంటి దాంట్లో పుట్టాలి. ప్రతి దాన్ని చూడండి, గమనించని క్రమం ఎలాగ వస్తుందో. కాబట్టి ఆ కాలంలో ఉన్నటువంటి రాజు అయినటువంటి హేరోదు యొక్క హృదయాన్ని దేవుడు ప్రేరేపించి కైసరు అనేటువంటి వాడు ఏం చేస్తాడు అని అంటే జనాభా లెక్కలు రాయించాలి. కాబట్టి ఎవరి గ్రామానికి వారు వెళ్ళాలి అని అన్నాడు. యోసేపుది ఏ గ్రామం? బెత్లెహేము. యోసేపు గ్రామం అసలు గ్రామం ఏది? బెత్లెహేము. ఈ బెత్లెహేము ఎక్కడుంది? యూదయ ప్రాంతంలో ఉంది. నజరేతు అనేటువంటిది ఎక్కడుంది? గలిలయ ప్రాంతంలో ఉంది. కాబట్టి వీరు నజరేతు నుండి ఇప్పుడు బెత్లెహేము వెళ్ళాలి. కాబట్టి జనాభా లెక్కలకు ప్రతి ఒక్కరు కూడా వారి వారి ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఈమె నిండి చూడాలి అయి ఇప్పుడు బెత్లెహేము వెళ్తున్నారు. ఎందుకు అంటే యేసుక్రీస్తు వారి జన్మం అక్కడ జరగాలి కాబట్టి జనాభా లెక్కలు రాయించవలసి వచ్చింది. ఆహా, దేవుడు ఎంత గొప్పవాడండి. దేవుని నోట నుండి వచ్చిన మాట ఏదియో నిరర్ధకము కాదు. గాబ్రియేలు దేవుని యొక్క దూత మాట్లాడుతుంది మరియతో. మీరు మొదటి అధ్యాయం చదివినట్లయితే దేవుని నోట నుండి వచ్చినటువంటి మాట ఎన్ని వేల సంవత్సరాలైన మాట నిరర్ధకము కాదు. ప్రియులారా గమనించండి, మన మాట అయితే ఒక్క నిమిషానికే మారిపోద్ది. మన మనసు ఒక్క నిమిషానికే మారిపోద్ది. మనం ఇవాళ ఒకటి అంటాం, రేపొద్దున ఇంకొకటి అంటాం. మనుషుడే, బలహీనుడే. కానీ 4000 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇప్పుడు నెరవేరుస్తున్నాడు దేవుడు. ఎలా నెరవేరుస్తున్నాడంటే తన ఆశ్చర్యకరమైనటువంటి కృప ద్వారా. ఇప్పుడు గలిలయ ప్రాంతంలో ఉన్నటువంటి వారు యోదయ ప్రాంతం వెళ్ళవలసి ఉంది. కాబట్టి కైసరు అగస్తు వలన ఒక ఆజ్ఞ బయలుదేరింది. ఏమిటంటే ఎవరు ఏ ప్రాంతానికి వారు వెళ్ళాలి అన్నప్పుడు ఈ యోదయ బెత్లెహేము నుండి వచ్చినటువంటి యాకోబు మరలా తిరిగి అతను సొంత గ్రామం వెళ్తున్నాడు. అందుకు అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఒక గాడిదను కట్టుకుని, ఆ కాలంలో మంచి వాహనం గాడిద, ఆ గాడిద మీద వెళ్ళారు. వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించారు అనేటువంటిది బైబిల్ ఎక్కడ రాయబడలేదు. చాలా మంది ఏంటో మరి నాకు అర్థం కాదు, పశువుల పాకలో జన్మించాడు అని అంటారు. పశువుల పాకలో కాదు, పశువుల తొట్టిలో అతనిని పరుండబెట్టాను. ఆయన ఎక్కడ జన్మించాడు అనేటువంటిది గొప్ప రహస్యంగా పరిశుద్ధాత్ముడించాడు. కానీ ఎక్కడ పరుండబెట్టారో ఆ స్థలాన్ని గురించి అక్కడ రాశారు. ఎక్కడ? పశువుల తొట్టిలో పొరండబెట్టెను. ఎందుకు పశువుల తొట్టిలో పొరండబెట్టెను అని అంటే ఆయన రాకడ పశువులకు తెలియచేశాను. కాబట్టి పశువుల తొట్టిలో ఆయన పొరండబెట్టాడు. ఆయన రాకడ పశువులకు తెలియచేశాను అనేటువంటిది మనం చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుని యొక్క దూత గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది. చాలా మంది దినాల్లో నేను టీవీలో వర్తమానాలు వింటున్నప్పుడు వారు గొల్లలు అని అంటున్నారు. ప్రియులారా, నన్ను క్షమించండి, వారు గొల్లలు మాత్రం కాదు, వారు కూడా యూదులే. కానీ వారు పశువుల కాపరులు. ఎందుకు పశువుల కాపరులు? ఏ గొర్రెలను మేపేటువంటి వారు అని అంటే పాప పరిహారార్థ బలి నిమిత్తం ప్రత్యేకంగా పెంచబడుతున్నటువంటి గొర్రెలను మేపేటువంటి వారు పశువుల కాపరులు. దేవుని యొక్క వాక్యాన్ని మనం వక్రీకరించి మాట్లాడకూడదు. ఈ మాటల్లో నేను ఏమైనా వక్రీకరించి మాట్లాడుతున్నట్లయితే, మీరు నిజంగా నన్ను ప్రేమిస్తున్నట్లయితే నాకు తెలియపరచండి. ధర్మశాస్త్రంలో ఏమని రాయబడిందంటే ఏడాది గొర్రెపిల్ల, మగ గొర్రెపిల్ల, మచ్చడాగు లేనటువంటిది పవిత్రమైనటువంటిది అయి ఉండవలను. అటువంటి గొర్రెపిల్లను పాప పరిహారార్థ బలి నిమిత్తమై వాడాలి అని దేవుని యొక్క వాక్యం ఉంది.
కాబట్టి పాప పరిహారార్థ బలికి పనికి వచ్చేటువంటి గొర్రెలను ప్రత్యేకంగా యెరూషలేము మాన్యపు భూముల్లో వారు పెంచుతున్నారు. చూడండి ఇక్కడ, అటువంటి ప్రత్యేకమైనటువంటి గొర్రెలను మేపేటువంటి గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళింది గాబ్రియేలు. ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైనటువంటి వర్తమానం మీ దగ్గర తీసుకువచ్చాను. ఏమిటది? మహా సంతోషకరమైనటువంటి వర్తమానం ఏమిటనంటే పశువుల కాపరులతో చెప్తుంది, లేదా గొర్రెల కాపరులతో చెప్తుంది. మీరు పాప పరిహారార్థ బలి నిమిత్తం ప్రత్యేకంగా పెంచుతున్నటువంటి గొర్రెలు పాపాలను తీసివేస్తున్నాయి కదా మీరు బలి అర్పించేటప్పుడు. కానీ ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి గొర్రె పిల్ల బెత్లెహేములో జన్మించింది. అది లోక పాపాలను తీసివేసేటువంటి గొర్రె పిల్ల. కానీ ఈ గొర్రె పిల్ల అయితే ఎవరైతే కొంటారో, ఎవరైతే బలులు అర్పిస్తారో వారి పాపాన్ని తీసివేస్తుంది. కానీ ఇప్పుడు యెరూషలేములో బెత్లెహేం అనేటువంటి చిన్ని గ్రామంలో ఒక గొర్రెపిల్ల పుట్టింది. ఆ గొర్రెపిల్ల లోక పాపమును మోసుకుని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల. అబ్బా, ఎంత చక్కటి మాట్లాడి చూడండి. వంశక్రమాన్ని మనం చూసినట్లయితే దావీదు వంశక్రమం మనకు కనపడుతుంది. నాతాను, సొలొమోను. నాతాను వంశక్రమంలోనేమో యోసేపు వచ్చాడు. సొలొమోను వంశక్రమంలో నుంచి ఏమో మరియ వచ్చింది. ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు వాళ్ళిద్దరూ అక్కడ ఉన్నారు. అప్పుడు దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది మరియాకి. ఆ కాలంలో చాలా మంది మరియా లాంటి వారు, స్త్రీలు చాలా మంది ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, పవిత్రమైనటువంటి వారు ఉన్నారు, దేవుని ఎడల నిష్ఠాగష్టాలు కలిగినటువంటి వారు ఉన్నారు. కానీ దావీదు వంశక్రమాన్ని చూసినట్లయితే ఆ కాలము పరిపూర్ణమైనప్పుడు వారిద్దరు కనపడ్డారు అక్కడ, యోసేపు మరియలు. అది దేవుని యొక్క సంకల్పం. ఎంత గొప్పది, ఎంత గొప్పది ప్రియులారా. ప్రతి వారి పట్ల దేవుని యొక్క సంకల్పం ఉంది. నా పట్ల కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది. అందుకే నేను ఈరోజు మీతో ఇలా మాట్లాడుతున్నాను. మీ పట్ల కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది. అందుకే మీరు దేవుని యొక్క వాక్యాన్ని వెలగంటున్నారు. దేవుని సంకల్పం ప్రతి మానవుని పట్ల ఉంది. కాబట్టి ఇప్పుడు యూదా బెత్లెహేములో జన్మించడానికి కైసర్ అగస్తు వలన ఆజ్ఞ అయింది. ఏమిటంటే మీ ప్రాంతాలకు మీరు వెళ్ళాలన్నప్పుడు యాకోబు దేవుడు బెత్లెహేం. కాబట్టి జనాభా లెక్కలు రాయించుకునేటప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? బెత్లెహేం వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు అంటే గలిలయ ప్రాంతం నుంచి వెళ్ళాడు. చాలా సార్లు చూడండి, మన గ్రామానికి ఎవరైనా వలస వచ్చినప్పుడు నా రేషన్ కార్డు మా ఊర్లో ఉంది, నా యొక్క గ్యాస్ బండ మా ఊర్లో ఉంది, కాబట్టి అక్కడికి వెళ్ళాలి, ఓటేస్తాకి వెళ్ళాలి, నేను ఓట్ల ఎలక్షన్ అప్పుడు నేను ఓటు వేయాలి, మా ఊరు వెళ్ళాలి అని అంటారు చాలా మంది. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాడు. కానీ ఓటు ఎక్కడ ఉంది? అక్కడ ఉంటుంది. కాబట్టి యాకోబు సొలొమోను వంశక్రమాన్ని మనం చూసినట్లయితే మరియా గలిలయ ప్రాంతంలో ఉంది, యోసేపు యూదా ప్రాంతంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు యూదా బెత్లెహేమా అని అన్నారు. చూసారా ఎంత గొప్ప మాట. యూదా బెత్లెహేమా, యూదా ప్రాంతంలో ఉంది బెత్లెహేము. అక్కడికి వెళ్ళవలసి వచ్చింది వీళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వారు అక్కడికి వెళ్ళారు. ఎందుకు అంటే ఆయన అక్కడ పశువులకు తెలియచేశాడు. ఆయన బెత్లెహేములో జన్మించాలి కాబట్టి బెత్లెహేము వెళ్ళాడు. కన్యకకి జన్మించాలి కాబట్టి మరియ గర్భంలోనికి వచ్చాడు. చూసారు ఎంత తేటగా ఉందో హిస్టరీ. ఇటువంటి విషయాలన్నీ నీకు తెలిసినప్పుడు ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ముఖ్యమా, లేకపోతే టీవీలో బోధకులు చెప్పినటువంటి అబద్ధాలు ముఖ్యమా అనేటువంటిది నీకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారనంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడనంటే, ప్రతి ఒక్క క్రైస్తవుడికి నిజమైనటువంటి క్రిస్మస్ ఆదివారం ఎందుకు అనంటే ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు సమాధి నుండి తిరిగి లేచినటువంటి దినం. సొలొమోను అంటాడు, ఒకనే జనన దినము కంటే ఒకనే మరణ దినము మేలు. యేసుక్రీస్తు వారు మరణించబట్టే మనకు విడుదల వచ్చింది. నీకు విడుదల వచ్చింది కాబట్టి నువ్వు క్రిస్మస్ కాదు చేయవలసింది, నువ్వు ఆదివారం ఆరాధించాలి. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, ఆ దినం సమీపించిన కొలది ఒకరినొకడు ప్రోత్సహించుకుంటూ హెచ్చరించుకుంటూ, ఆ దినం సమీపించిన కొలది మీరు బోధించుకోండి, ఒకరినొకడు హెచ్చరించుకోండి. ఏదైనా ప్రభువారి దినాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. ప్రభువారి దినం ఏదైనా ఆదివారం. ఆదివారానికి 4 పేర్లు నేను మీకు చాలాసార్లు చెప్పాను కదా. నేను 1 వారంలో మొదటి దినం, 2 ఆదివారం, 3 పునరుత్థాన దినం, 4 ప్రభువారి దినం.
ప్రభుదినం. ప్రకటన గ్రంథంలో ప్రభుదినం మందు నేను ఆత్మవశుడై ఉండగా ఆ ప్రభుదినం మీద ఆదివారం. కాబట్టి ప్రతి క్రైస్తవుడికి క్రిస్మస్ రోజు సంతోషించొద్దు, ఆనందించొద్దు అని నేను చెప్పడం లేదు. మీ స్థామత కొద్దీ, మీ స్థితి కొద్దీ మీరు సంతోషించండి, మీరు ఆనందించండి, మీరు మంచి భోజనాలు చేయండి, మీరు కారులు కొనుక్కోండి, ఇళ్ళు కొనుక్కోండి, బహుమానాలు ఇచ్చుకోండి, దేవునికి ఎక్కువగా చందాలు ఇవ్వండి. దట్ ఈస్ అప్ టు యూ. మీ చేసేటువంటి పని నేను ఆటోలను ఆటంకపరచను, చేయొద్దని నేను అంటాను. కానీ నిజమైనటువంటి క్రిస్మస్, క్రైస్ట్ ప్లస్ మాస్. మాస్ అంటే ఆరాధించుట, క్రీస్తును ఆరాధించుట. క్రీస్తును ఆరాధించవలసినటువంటి దీని మీదను ఆదివారము అని అక్కడ రాయబడి ఉంది. ఆదివారం క్రీస్తును ఆరాధించకుండా చాలా మంది డిసెంబర్ 25న ఆరాధిస్తున్నావేమో. 52 ఆదివారాల్లో ఎన్నో ఆదివారాలు మానేసి క్రిస్మస్ రోజున హాజరవుతున్నావా? జనవరి 1వ తారీఖున హాజరవుతున్నావా? 31వ తారీఖున హాజరవుతున్నావా? అసలు పండుగ దినాన్ని క్రైస్తవునికి ఆదివారం. ఆ ఆదివారం ఎంతమంది కనపడుతున్నారు? ఎంతమంది కనపడి పాటలు పాడుతున్నారు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎంతమంది వాక్యం వింటున్నారు? ఎంతమంది దేవునికి ఇస్తున్నారు? ఇవన్నీ దొంగిలించి ఒక్క పండుగ దినమని కొత్త బట్టలతో గొప్పగా చందా పట్టుకుని మనం వెళుతున్నట్లయితే అది వ్యర్థం కదా? అది వ్యర్థారాధన కదా? మీరు ఆలోచించి ప్రశ్న వేయండి, నన్ను అడగండి ప్రియమైనటువంటి వాళ్ళ. కాబట్టి క్రీస్తు జనన విధానము ఒక ప్రత్యేకమైనటువంటి క్రమంలో వచ్చింది, ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో సాగింది. కాబట్టి నిజమైనటువంటి క్రిస్మస్ ఆదివారం. దేవుని చిత్తం అయితే మరి ఎక్కువ వారం మనం కలుసుకుందాం. అంతవరకు మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఇంతవరకు మన సహోదరులు మనకి దైవవాక్యాన్ని అందించారు. మీరు విన్నటువంటి ఈ వాక్యంలో ఎటువంటి అనుమానాలు, సందేహాలు ఉన్నడలా మాకు తప్పక తెలియచేయండి. బైబిల్ నుండి మీకు సమాధానం ఇవ్వబడను. మా చిరునామా క్రీస్తు సంఘం, బాబూజీ నగర్, కోవూర్. మా ఫోన్ నంబర్ 08813232550. సెల్ ఫోన్ నంబర్ 9440113527. దేవుడు మనందరికీ తోడైనను గాక. తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి మనం తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. వందనాలు.